హాయ్ అండి. ఈరోజు ఇంట్లోనే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌గా అయినా లేదా మార్నింగ్ టిఫిన్‌లోకైనా ఈజీగా మరియు హెల్తీగా చేసుకునే పొటాటో చీజ్ శాండ్విచ్‌ని ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తానండి. చాలా హెల్తీ కూడా. పిల్లలైతే దీన్ని చాలా బాగా ఇష్టపడతారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు ఫీడ్‌బ్యాక్ కామెంట్ సెక్షన్‌లో రాయండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని నేను ఒక 4 ఆలుగడ్డల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఆలుగడ్డల్ని బాగా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మీడియంలో ఉడికించుకోవాలండి ఆలుగడ్డల్ని. ఇలా ఉడికిన ఆలుగడ్డలన్నింటినీ ఒక ప్లేట్‌లోకి తీసేసి పైన ఆలుగడ్డ పొట్టు అనేది తీసేసుకోవాలండి. తీసి తురిమి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర మరియు సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు మరియు ఒక ఆనియన్ సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఇలా ఆనియన్స్‌ని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా క్యారెట్ తురుము మరియు కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఆలుగడ్డను కూడా వేసేసుకోవాలి. ఆలు తురుము వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి కర్రీలో కలిసేలాగా. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఆలుని. ఆ తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. ఆలు మిశ్రమం మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 2 బ్రెడ్లను తీసుకొని బ్రెడ్ పైన కొంచెం టమాటా కెచప్ ఇలా నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరో పక్కన మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమం ఉంది కదండి, దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ స్లైసెస్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం టమాటా కెచప్ పెట్టిన బ్రెడ్ని దానిపైన పెట్టేసి ఇప్పుడు తవా మీద కొద్దిగా బటర్ వేసుకోవాలండి. ఇలా బటర్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ శాండ్విచ్ని వేసేసి పైన కూడా బటర్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి. ఇలా రెండు వైపులా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి. ఇలాగే అన్ని బ్రెడ్ శాండ్విచ్లను చేసేసి లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకొని సర్వ్ చేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీ హెల్దీ అయినా ఇంట్లోనే ఈజీగా చేసుకోగలిగే ఆలుతోని చీజ్ శాండ్విచ్ రెడీ అండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వెరైటీ స్నాక్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.